కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తాను తండ్రికి రాసిన లేఖ బయటకు రావడాన్ని కారణంగా చూపుతూ ధిక్కార స్వరం వినిపించారు కవిత. ఇక ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమె వేస్తున్న అడుగులు చర్చకు కారణమయ్యాయి. అదే సమయంలో కవిత కాంగ్రెస్లో చేరేందుకు మంతనాలు జరపడంతో పాటు బీఆర్ఎస్కు చెందిన 6 ఎమ్మెల్యేలను తెస్తానని, మంత్రి పదవి ఇస్తారా అని ప్రతిపాదించిన వార్తలు కూడా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వార్తను కవిత ఖండించినప్పటికీ వాస్తవానికి కవిత ముందస్తు ప్రణాళికతోనే ఉన్నారని చెప్పవచ్చు. కాంగ్రెస్లో కొన్నాళ్లుగా మంత్రివర్గ విస్తరణకు చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు కూడా. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు రోజే కవిత కాంగ్రెస్ అధిష్టానం ఎదుట పార్టీలో చేరే ప్రతిపాదనను, మంత్రి పదవి ప్రతిపాదనను కూడా తెచ్చారు. ఇక కవిత నుంచి వచ్చిన ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడిని అభిప్రాయం అడిగింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే తెలంగాణలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, బీఆర్ఎస్ కుట్రలు, ఫేక్ ప్రచారాల గురించి అవగాహన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితిలో కవితను పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో కాంగ్రెస్కు చెడ్డ పేరు వస్తుందని చెప్పారట. అంతేకాకుండా ఆస్తుల పంపకాలు, పదవుల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు వచ్చాయని, ఇప్పుడు కవితను చేర్చుకుంటే ఆ గొడవలకు కాంగ్రెసే కారణమని ప్రచారం చేయడం ద్వారా బీఆర్ఎస్ సానుభూతికి ప్రయత్నిస్తుందని కూడా చెప్పారట. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడింది. మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తూనే సొంత పార్టీ ఏర్పాటులోనూ ఉన్నారు. తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేయడంతో పాటు విభాగాలను ఏర్పాటు చేశారు కూడా. తమ అభిమాన సంఘాలకు కూడా సందేశాలు పంపించారు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బలంగా ఉన్న సింగరేణి కార్మిక సంఘాల్లో పట్టున్న నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇంటి దగ్గర కూడా నిరంతరం చర్చల్లోనే ఉంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే తాను కాంగ్రెస్తో మంతనాలు జరిపినట్టు వచ్చిన వార్తలను ఖండించారు కవిత. ఒకవేళ తన ప్రతిపాదనకు కాంగ్రెస్ ఒప్పుకుంటే ఆ వార్తలను ఖండించేందుకు కాదేమో. అదే సమయంలో ఈ కార్ రేస్ కుంభకోణంలో నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్కు అనుకూలంగా చిన్న ట్వీట్ చేశారు. తద్వారా తాను కాంగ్రెస్తో టచ్లో లేనని సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద కవిత పార్టీ ఏర్పాటు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని, బీఆర్ఎస్ను ముఖ్యంగా కేటీఆర్ను దెబ్బకొట్టేందుకు పట్టుదలతో ఉన్నారని ఆమె అనుచరులే చెప్తుండడం గమనార్హమైంది.